హాయ్ అండి. బస్ ఎక్కగానే నిద్రపోయే బ్యాచ్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పిల్లలతో వెళ్ళాననుకోండి అస్సలు నిద్ర రాదు. కొంచెం యాక్టివ్‌గా ఉంటాననమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి. ఈసారి అయితే నేను సోలోగా వెళ్ళాను మా తమ్ముడు కోసము కాలేజ్‌లో ఔటింగ్‌కి తీసుకెళ్ళడానికి. అందుకే ఒకదాన్నే ఉన్నా కాబట్టి మధ్య మధ్యలో ఫుల్‌గా నిద్ర పట్టేసింది. ఇంకా అలాగే నేను దిగాల్సిన స్టాపింగ్ కూడా వచ్చేసింది నెల్లూరు అనమాట. ధనలక్ష్మీపురంలో శ్రీ చైతన్య క్యాంపస్, బాయ్స్ క్యాంపస్. ఇంకా కొంచెం దూరం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. నడిచి వెళ్ళేసి నేను వెళ్ళేసరికి చాలామంది పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. విజిటింగ్ ఇంకా రాలేదు. విజిటింగ్ అవర్స్ 1:30 దాకా వెయిట్ చేయనన్నారు. అప్పటికే 12:30 అయింది టైము. సో ఇంకే చేసేదేం లేక 1:30 దాకా వెయిట్ చేసాము. టైం అయిపోతుందేమోనని ఫుడ్ తీసుకోకుండా వెళ్ళాను. కానీ అప్పటికి 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా బయటకు వచ్చేసి మా తమ్ముడైతే బిర్యానీ తిన్నాడు. నేనైతే ఇంటి నుండి టమాటో రైస్ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆ రోజు అమావాస్య, నేను నాన్ వెజ్ తిన్నాను. బయటికి వెళ్ళి వెజ్ ఏం తింటాంలే, ఇంకెందుకు పాపాలు చేసాం కదా అని చెప్పి ఇంకా నేను ఆ టమాటో రైస్ తీసుకెళ్ళిపోయాను. మేమైతే మంచిగా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ శుభమస్తుకి కొంచెం ఆపోజిట్లో ఉండే జ్యూస్ షాప్లో అయితే బాదం పాల్ అండ్ బాదం ఖీ ట్రై చేసాం. సూపర్గా ఉంది అసలుకి. జీడిపప్పులు కావాల్సిన జీడిపప్పులు వేశారు. జ్యూస్ తాగుతూ అలాగే ఆ జీడిపప్పుని నములుతూ ఉన్నాం అనమాట. సూపర్ టేస్టీగా ఉండింది. మీరు ఎవరైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ జ్యూస్ షాప్ నేను నేమ్ కరెక్ట్గా చూడలేదు, ఆపోజిట్గా ఉంటుంది శుభమస్తుకి. సో ఈసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఆ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంకా మా తమ్ముడికి కావాల్సినవన్నీ కొని చేసి నేనైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాను.